హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లెనేషన్స్. ఈరోజు మన ఛానల్లో ఐపీబీలో మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. దాని గురించి మీకు నేను డీటెయిల్గా ఈ వీడియోలో నేను చెప్తాను. దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మనకి ఇండియన్ పోస్టల్లో జీడిఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 అనేది కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. ఆ పోస్టులకు సంబంధించినవి 10th క్వాలిఫికేషన్ మీద మీరు జీడిఎస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 21,413 పోస్టులు అండి, వేకెన్సీస్ వచ్చి. ఇందులో మీకు బీపీఎం అండ్ ఏబీపీఎం అండి. ఇందులో ఈ 2 పోస్టులు కలిపేసి మీకు 21,413 అండి. మీకు ఇది నోటిఫికేషన్ వచ్చేసి మీకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. అప్లికేషన్ మోడ్ వచ్చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీకు అప్లికేషన్ అనేది మీకు 10th ఫిబ్రవరిన స్టార్ట్ అయింది, మీకు ఎండింగ్ వచ్చి 3rd మార్చ్ వరకు ఉంది. మీకు ఇది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు మెరిట్ బేస్ ఉంటుందండి. మీకు 10th క్లాస్లో మీరు మెరిట్ లిస్ట్లో ఏమైనా ఉంటే కనుక మీకు ఈజీగా సెలెక్ట్ అవుతారు. మీకు అక్రాస్ 23 సర్కిల్స్ అండి, అంటే మొత్తం 23 స్టేట్స్, అన్ని స్టేట్స్ కలిపి ఉంటుంది. ఒక ఏపీ తెలంగాణనే కాదు, అన్ని స్టేట్స్ కలిపి మీకు 21,413 పోస్టులు అండి. ఇందులో మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ వరకు మీకు ఏదైనా అప్లికేషన్ చేసినప్పుడు దాంట్లో మార్పులు చేర్పులు ఏమైనా కరెక్షన్ చేసుకోవాలి అన్నా మీకు 6th నుంచి 8th వరకు మార్చ్ ఆ 2 days టైం ఉంటుందండి. ఆ 2 daysలో మీరు కరెక్షన్స్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. జీడిఎస్ మెరిట్ లిస్ట్ మాత్రం వాళ్ళు తర్వాత అనౌన్స్ చేస్తారు. అది ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేది తర్వాత అనౌన్స్ చేస్తారండి. మనం అప్లై చేసుకున్న తర్వాత మనకి నోటిఫికేషన్ అయితే మన మెయిల్కి కానీ మనకి ఫోన్ నెంబర్కి కానీ మనం ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక వస్తుందండి. మీకు మన ఏపీ మొత్తానికి వచ్చేసండి, ఇక్కడ చూడండి, ఏపీ మొత్తానికి తెలుగులో మొత్తం ఏ కేటగిరీకి ఎన్నెన్ని పోస్టులు అనేది రిలీజ్ చేశారు. ఓబీసీకి, ఎస్సీ ఎస్టీ కేటగిరీస్, డిసేబిలిటీ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి మొత్తం 1215 పోస్టులు అండి. మళ్ళీ మన తెలంగాణకు వచ్చేసరికి మీకు మొత్తం 519 పోస్టులు. ఈ రెండు ఏపీ తెలంగాణ. ఏపీకి వచ్చేసి 1215 అండ్ తెలంగాణ వచ్చేసి 519 పోస్టులు అండి. మీరు 10th క్వాలిఫికేషన్ మీద మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి అయితే 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాలి అప్లికేషన్ చేసినప్పుడు. మీకు ఎస్టీ ఎస్సీ కేటగిరీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అండ్ ఫీమేల్స్కి అయితే మాత్రం మీకు అప్లికేషన్ అయితే ఎటువంటి ఛార్జ్ అయితే ఉండదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి మీ మొబైల్ నెంబర్ ఉండాలి, మీ మెయిల్ ఐడి ఉండాలి, మీ ఆధార్ నెంబర్ ఉండాలండి, మీ ఆధార్, మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, పాసింగ్ ఇయర్, మీ స్కాన్డ్ ఫోటోగ్రఫీ అండ్ సైన్, అది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, 50 kbలో ఉండాలి ఫోటో, అండ్ సైన్ వచ్చేసి 20 kbలో ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చి మీకు షెడ్యూల్ క్యాస్ట్ ప్రకారంగా అయితే మీకు 5 years ఉంటుందండి. ఎస్టీ ఎస్సీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటారు కదండి, వాళ్ళకి ఏజ్ రియాక్షన్ అంటూ ఏం లేదు. పర్సన్ విత్ డిసేబిలిటీస్ ఉన్నాయి కదా, వాళ్ళకి 10 years అండి. ఓబీసీ వాళ్ళకి 13 years. ఎస్టీ ఎస్సీ ప్లస్ డిసేబిలిటీస్ వాళ్ళకి అయితే 15 years అండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మీకు ఏజ్ అప్లై చేసుకోవడానికి వచ్చేసి మీరు 18 years నుంచి 40 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీపీఎం శాలరీ వచ్చేసండి 12,000 నుంచి వాళ్ళకి 29,380 రూపీస్ వరకు, అంటే స్టార్టింగ్ ఉంటుంది, తర్వాత ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఏపీబీఎం అంటే డాక్ సేవలో నుంచి మీకు 10,000 నుంచి ఒక 24,470 రూపాయల వరకు ఉంటుంది శాలరీ ఆ టైంలో మీకు డాక్యుమెంట్ రిక్వైర్స్ మీరు వెరిఫికేషన్ చేసేటప్పుడు అయితే మాత్రం సెలక్షన్ ప్రాసెస్లో మీకు మార్క్ షీట్ అయితే ఉండాలి, మీ ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి, మీ క్యాస్ట్ సర్టిఫికేటు, మీరు హ్యాండిక్యాప్ పర్సన్స్ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉండాలి, లేదా మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయినా ఉండాలి. మీ అంటే ఏ కేటగిరీకి అయితే ఆ కేటగిరీ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఉండాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉండాలి, మీ మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి, అది మీకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మీకు అది ఇష్యూ చేసేటట్టు ఉండాలి, కంపల్సరీ అండి. అది మీ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి అండి. మీకు సైక్లింగ్ కూడా, డ్రైవింగ్ వచ్చి ఉండాలి, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, సైక్లింగ్ డ్రైవ్ కూడా ఉండాలి.
దీనికి సంబంధించింది మీకు వీడియోలో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. మీకు నెక్స్ట్ వీడియోలో మీకు నేను అది ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.